ఏదైతే పిల్లలకు ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలుపుతూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విద్యార్థి విభాగాల ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేడు మన పాలకొండ నియోజకవర్గంలో నిర్విరామంగా మూడో రోజు ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ వ్యక్తులు ఉన్నారు. వారికి తిరిగి అవకాశం వచ్చే సందర్భంలోన ఇచ్చే సందర్భంలోన దాన్ని 100% పారదర్శకంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపట్టినటువంటి కొన్ని ఏవైతే తప్పులు ఉన్నాయో దాన్ని ఎత్తి చూపినటువంటి సందర్భంలోన ఈరోజు మన పాలకొండ నియోజకవర్గంలో మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం. మరి దానికి సంబంధించి ఇక్కడే దాంట్లో పాల్గొన్నటువంటి మా సహచరులు జగనన్న గారి ఆదేశానుసారం జగనన్న గారి నాయకత్వాన్ని సమర్థించేటటువంటి వ్యక్తులుగా మరి